ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, పీజీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఆర్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 2026 సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారండి. ఈ వీడియోలో మీకు ఫీ స్ట్రక్చర్, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎలాంటి కోర్సెస్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, లాస్ట్ డేట్, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు వేరియస్ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారంటే, ఫస్ట్ మనకు డిగ్రీలో బీఏ కోర్సెస్, సో బీఏలో మనకు హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, బీఏకి రిలేటెడ్ అయిన అన్ని సబ్జెక్ట్స్ అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, మీరు అప్లై చేసుకోవచ్చు బీఏ రిలేటెడ్. అండ్ బీకామ్ జనరల్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే బీకామ్ కంప్యూటర్స్ చేద్దాం అనుకుంటున్నారో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంటుంది, ఇందులో ఓన్లీ బీకామ్ జనరల్ మాత్రమే ఉంటుంది. అండ్ బీబీఏ, సో ఎవరైతే బీబీఏ చేద్దాం అనుకుంటున్నారో ఈ యూనివర్సిటీలో మీరు చేసుకోవచ్చు. ఈ బీబీఏ కోర్స్ మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండదు. అండ్ బీఎస్సీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ యూనివర్సిటీలో ఉండదు, మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వేసుకోవచ్చు. సో డిగ్రీకి అయితే బెస్ట్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు వేసుకోండి. లాస్ట్ డేట్ August 7th. సపోజ్ ఎవరైతే బీబీఏ చేద్దాం అనుకుంటున్నారో మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరు అయితే వేసుకోవచ్చు. బీఏ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఈ కోర్సెస్ ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బెటర్. సపోజ్ ఇందులో వేసుకుందాం అనుకుంటే మీరు ఇందులో కూడా వేసుకోవచ్చు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఏ. సో ఎవరైతే డిగ్రీ తర్వాత పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఎంఏ మనకు లాంగ్వేజెస్లో హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృత్, ఇంగ్లీష్, ఫిలాసఫీ ఇవి అయితే మనకు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ సైన్స్ రిలేటెడ్ అయినవి మనకి ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పర్సనల్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇవి మనకు పీజీ కోర్సెస్ సోషల్ సైన్స్కి రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ గ్రూప్కి రిలేటెడ్ 2 మాత్రమే ఉన్నాయి, ఎంఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్. సో ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎన్వైరన్మెంటల్ సైన్స్ కావచ్చు, బాటనీ, జువాలజీ చేద్దాం అనుకుంటున్నారో మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వేసుకోవాలి. సో డిగ్రీ, పీజీ కోర్సెస్కి అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వేసుకుంటా అంటే చేసుకోవచ్చు. సపోజ్ ఇందులో వేసుకుంటా అంటే ఇవి మాత్రమే మనకు ఉంటాయి, వేరే అయితే ఉండవు. సో నెక్స్ట్ ఎంకామ్ కూడా మనకు ఉంటుంది పీజీలో. ఇవి మనకు డిగ్రీ అండ్ పీజీకి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. అండ్ పీజీ డిప్లొమా ఇన్ ఆస్ట్రాలజీ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ యోగా సర్టిఫికేట్ కోర్సెస్, సో డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో డిగ్రీ, పీజీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు ఎంబీఏ, ఎంసీఏ. సో ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత ఎవరైతే డిస్టెన్స్లో మీరు ఓపెన్ ఎంబీఏ, ఎంసీఏ చేద్దాం అనుకుంటే 2 క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయండి మనకు. ఒకటి డైరెక్ట్ ఐసెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి డైరెక్ట్ అప్లికేషన్, డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఐసెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు కావచ్చు, ఐసెట్ రాయని వాళ్ళు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో దాని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ మెయిన్గా మీకు డిగ్రీ అయినా, పీజీ అయినా అన్నీ మనకు సెమిస్టర్ సిస్టంలోనే ఉంటుంది. మీకు డిగ్రీ అయితే తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 మీడియంస్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పీజీ వచ్చేసి మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రమే తెలుగు మీడియం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అండి. సో ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ అయిపోయింది. August 1st నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 11th September. సో ఈ రోజు నుంచి మనకి లింక్ అయితే యాక్టివేట్ చేయలేరు, జస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ మాత్రం ఇచ్చింది. సో August 3rd, August 4th తర్వాత లింక్ యాక్టివేట్ చేస్తుంది, లైక్ న్యూ రిజిస్ట్రేషన్ అని అన్నీ యాక్టివేట్ చేస్తారు. కాకపోతే కొత్త అప్లికేషన్ చేసుకోవడానికి ఇంకా రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ చేయలేరు. కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్, ఒకే లింక్లో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కోర్సెస్ అన్ని కోర్సెస్కి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే August 3rd, 4th, 5th తర్వాతనే మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 11th September. అదే ఎవరైతే అంబేద్కర్లో మీరు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే 7th August ఇస్ ద లాస్ట్ డేట్. ఎంబీఏ, ఎంసీఏ ఎవరైతే లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయని వాళ్ళు, లైక్ ఎవరైతే ఈ ఐసెట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు, ఐసెట్ రాయని వాళ్ళు, సపోజ్ ఎంబీఏ, ఎంసీఏ చేద్దాం అనుకుంటే అప్లికేషన్ వచ్చేసి 3rd to 25th August మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎగ్జామ్కి సంబంధించింది ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మీరు కూడా అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి 30 August మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 years కోర్స్ ఉంటుంది ఇది. సో ఇక్కడ ఎంబీఏ, ఎంసీఏ 2 మోడ్స్లో ఉంటుంది. డైరెక్ట్ అడ్మిషన్, ఐసెట్ క్వాలిఫై వాళ్ళు 2026, మరి 2025, 2024 కాదు. అదే ఐసెట్ రాయని వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవాలి. సో ఇవి మనకు మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ చెప్తానండి. సో బేసిక్ ఎవరైతే డిగ్రీ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో బీఏ అయితే మీకు పర్ ఇయర్ 4,000 ఫీజు ఉంటుంది. బీఏ స్టాటిస్టిక్స్ అయినా మీకు 4,000 ఉంటుంది. బీకామ్, సో బీకామ్ జనరల్కి 5,000. బీబీఏ తీసుకుందాం అనుకుంటే 8,000. సపోజ్ ఫీ అయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తక్కువ ఉంటుంది ఫీజు, ఇందులో కొద్దిగా ఎక్కువ ఉంది. సైన్స్ గ్రూప్కి అయితే అంబేద్కర్లో ఎక్కువ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ పీజీ కోర్సెస్ లాంగ్వేజెస్లో ఎవరైతే తీసుకున్నారో పర్ ఇయర్ 8,000 ఉంటుంది. ఇంగ్లీష్కి కావచ్చు ఒక 1 or 2 కోర్సెస్కి 9,000 అలా ఉంటాయి. మిగతా అన్ని కోర్సెస్కి 8,000.
ఎంఏ కోర్సెస్కి 8,000 ఉంటుంది. సోషల్ సైన్స్ ఏవైతే ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఉంటాయో అవి కూడా మోస్ట్లీ 8,000 పర్ ఇయర్ ఫీ ఉంటుంది. మనకు ఎంకామ్కి వచ్చేసి 9,000. మ్యాథ్స్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఎంఎస్సీ మ్యాథ్స్ 10,000 ఉంటుంది. స్టాటిస్టిక్స్ 8,000. ఇవి వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చర్ అండి. ఇంకా ఫీజు రిలేటెడ్ ఇంకేం అప్డేట్ చేయలేరు, జస్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రం ఇచ్చారు. ఇవి లాస్ట్ ఇయర్ ఫీజెస్ కాబట్టి మోస్ట్లీ అవే ఫీజెస్ ఉంటాయి. సో ఒక ఐడియా, బేసిక్ ఐడియా ఈ ఫీజెస్ అయితే మనకు ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ ఉంటుంది కింద, అఫీషియల్ వెబ్సైట్లో నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లై చేసుకునే వాళ్ళు మీరు ఏబీసీ ఐడి 70 క్రియేట్ చేసుకోవాలి. ఏబీసీ ఐడి 70 క్రియేట్ చేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించింది. అది క్లిక్ చేసుకొని మీరు డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సెస్, ఎంబీఏ, ఎంసీఏ అన్నీ చూసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకొని మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. సో సింపుల్గా బేసిక్ క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ కావచ్చు అవి అప్లోడ్ చేసి అన్నీ చూసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత మీ స్టడీ సెంటర్ ఏదైతే మీరు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరైతే ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ హెల్ప్ డెస్క్ నంబర్స్ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. అండ్ ఎవరికైనా అప్లికేషన్ సర్వీస్ కావాలంటే సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లైక్ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, పీజీఆర్ఆర్సీడీ, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్, ఎంబీఏ, ఎంసీఏ అప్లికేషన్ అని పెట్టండి. 300 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అప్లికేషన్ మేము చేసి ఇవ్వడం జరుగుతుంది. అదే నాతో పర్సనల్గా మాట్లాడిన గైడెన్స్ కావాలన్నా సో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో గైడెన్స్ అని మెసేజ్ చేస్తే 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో అన్నెసెసరీ కాల్స్ కావచ్చు, అన్నెసెసరీ మెసేజెస్కి ఆల్రెడీ వీడియోస్లో చెప్పినవి కావచ్చు అవైతే మనకు ఎవరికి రెస్పాన్స్ అయితే ఉండదు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఆర్ గైడెన్స్కి మెసేజ్ చేయండి. లేకపోతే మనకు వెబ్సైట్ విజిట్ చేయండి, అక్కడ హెల్ప్ డెస్క్ నంబర్స్ ఉంటాయి. సో మీరైతే వాళ్ళకి కాల్ చేయొచ్చు. సో మెయిన్ 2 యూనివర్సిటీలో మనకు బెటర్ యూనివర్సిటీ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండి. సో మంచి కరెక్ట్ టైంకి ఎగ్జామ్స్ ఉంటాయి. మనం హెల్ప్ డెస్క్కి కాల్ చేసిన రెస్పాన్స్ ఉంటుంది. కానీ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కొద్దిగా వాళ్ళు స్టూడెంట్ ఫేవర్ ఉండరు. సో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మనము అడగలేము, వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు, ఫోన్ లిఫ్ట్ అయ్యారు. సో అందుకే కొద్దిగా స్టూడెంట్స్ అయితే సఫర్ అవుతారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు సపోజ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో లేని కోర్సెస్ ఏమైనా చేద్దాం అనుకుంటే ఇందులో చేసుకోండి. సపోజ్ ఏవైతే ఇందులో ఉన్న కోర్సెస్ అంబేద్కర్లో ఉంటే మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసుకోండి. లాస్ట్ డేట్ 7th August. సో ఇదైతే మనకు సెప్టెంబర్ వరకు ఉంది కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.